స్తోత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ. ఈ సమయమందు ప్రభువా ఇలాగూ ప్రార్థించుటకు స్తుతించుటకు నీవిచ్చిన కృపకై దయకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి యేసయ్య. వర్షాల వల్ల అనేక గ్రామాలు అనేక పట్టణాలు నాన్న తండ్రి ప్రభువా, అనేక దేశాలు నా జలమైపోతున్నాయి ప్రభు. అవును తండ్రి ప్రభువా, నీళ్లు నన్న ఇల్లు మునిగిపోయి నన్న తండ్రి ఉండటానికి నన్ను నివాసం లేక, తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక ప్రతి ఒక్క బిడ్డ నన్ను ఎంతో నన్ను తండ్రి ప్రభువా నన్ను వేదన చెందుతున్నారు ప్రభు. బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి నన్ను నీవే సహాయకుడిపై సహాయం దయచేసి నన్ను తినుటకు ఆహారం ఉండటానికి నన్ను తండ్రి వసతిని నన్ను కట్టుకోవడానికి బట్టలు సిద్ధపరచు నన్ను బాలింత్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అయ్యా. అలాగే గర్భంతో ఉన్న వారికి సులువైన కాన్పును దయచేయండి. అవును చలికి నన్ను తట్టుకోలేక చిన్న బిడ్డలు వృద్ధులు ఉన్నారు ప్రభు. వారికి నీవే సహాయకుడివై సహాయం దయచేసి వారి చుట్టూ నీ కంచెని కాపుదల నీ కృప ఉంచమని నడుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలయం. ఎవరైతే నన్ను ప్రభు ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేసయ్యా. నన్ను కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో కుటుంబంలో శాంతిని నెమ్మదిని దయచేయమని నడుచున్నాను తండ్రి. ఎవరైతే జాబు కోసం ఎదురు చూస్తున్నారో నన్ను వారి పక్షంని కార్యం జరిగించి నేను 6 దినములు కష్టపడి 7వ దిన సన్నిధికి వస్తానికి ఎవరి క్వాలిఫికేషన్ తగ్గ జాబు వారు పొందుకోవడానికి కూడా సహాయం దయచేయండి యేసయ్యా. నీకే స్తోత్రాలే. జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ దయచేయండి నాన్న. వ్యవసాయం చేసుకున్న పనులు నాన్న తండ్రి, బిజినెస్ చేసుకున్న వారు నాన్న తండ్రి ప్రభు, వ్యాపారం చేసుకున్న బిడలు నాన్న, చేతి పని నన్ను చేసుకున్న బిడలు నాన్న, ప్రతి ఒక్క బిడ రెక్కల కష్టాజితాన్ని దీవించండి. వ్యవసాయం నాన్న, రేలు చెరువులు చేపల చెరువులు చేసుకున్న బిడ్డలు నాన్న నీ కృపాన్ని కాపుదలించండి. మంచి వాతావరణం దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలే. బలహీనలను స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా. జ్వరముతో నన్ను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, వైరల్ ఫీవర్ వల్ల నన్ను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నన్ను పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని విడిపించి నన్ను తండ్రి బలహీనతో బాధపడిన వారికి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎవరి జీవితంలో అయితే నన్ను తండ్రి ప్రభా నన్ను తండ్రి వారి యొక్క జీవితంలో నన్ను ఏ కార్యం జరగాలని ఆశిస్తున్నారు వారి యొక్క జీవితంలో నేను నీ అద్భుత కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.